క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకును గనులైన దేవుని వెడులకు దైవజనులకు ఈ వర్తమానాలు ఉదయకాలం ఇంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28వ వచనములు ఒక భాగాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. వాక్యమయున్న యేసయ్యాని కొందనాలు. ఈ వర్తమానాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరే నిశ్చయముగా ఈ వాక్యము ద్వారా మాట్లాడి ధైర్యపరిచి బలపరిచి వారి అవసరత తీర్చమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగము ఈ ద్వితీయోపదేశ కాండములో 33:28 వచనములో ఈ ఉదయం మీతో పంచుకునేటువంటి అంశం ఏంటంటే నిర్భయముగా నివసించను. భూమి మీద మానవుడు ఈరోజు ఎలా జీవిస్తూ ఉన్నారు అంటే, చాలామంది భర్త ఇంటికి వస్తున్నాడంటే భయపడుతూ గజగజ వణికేటువంటి భార్యలు కొందరు ఉన్నారు. కొందరు బిడ్డలు కుమారులు ఇంటికి వస్తున్నారంటే తల్లిదండ్రులు గజగజ వణికేటువంటి భయానకమైన పరిస్థితులతో ఈరోజు కుటుంబ వ్యవస్థలో లోకములో చాలామంది ఎన్నో రకాలైనటువంటి భయాలతో బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుని గ్రంథం చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. అంటే ఏ భయము, ఏ ఆందోళన, ఏ కలవరము, ఏ విధమైనటువంటి ఒత్తిళ్ళు వారికి ఏమి ఉండకుండా నిర్భయముగా ఉండేవారు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఉదయకాలము మీతో పంచుకుంటున్నటువంటి అంశం ఏంటంటే నిర్భయముగా నివసించును. ఎందుకు ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును అనే వాక్యంలో రాయబడి ఉందంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా 68వ కీర్తన 26వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే, ఇశ్రాయేలీయులు సమాజములో దేవుని స్తుతిస్తారు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి పిల్లలు ప్రభుని స్తుతిస్తారు అని బైబిల్ చెప్తుంది. అంటే ఇశ్రాయేలులకు ఉన్నటువంటి ఆ గొప్ప తాత్పర్యం ఏంటంటే, వారి ఆరాధన దేవుడు అంటే వారి కలిగి ఉన్నటువంటి దేవునికి వారు ఏం చేస్తూ ఉంటారు, స్తుతులు సమర్పించేటువంటి అనుభవంతో ఇశ్రాయేలులు దేవుని ఆరాధించేవారుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇది మొదటి మాట దేవుని బిడ్డలారా. ఈ 68వ కీర్తన 26వ వచనంలో రాయబడిన మాట, ఇశ్రాయేలుడు సమాజములోను వారు వ్యక్తిగతముగాను ఇశ్రాయేలుడు వారి పిల్లలు కలిసి ఏం చేస్తారంటే ప్రభుని స్తుతిస్తారు. ప్రభుని స్తుతించేటువంటి వారు దేవుని స్తుతించేవారుగా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యములో ప్రభు వాగ్దానం చేసిన గొప్ప వాగ్దానం ఏంటంటే, ఈ మొదటి మాటకి అనుబంధం దీని బిడ్డారా. మరి 22వ కీర్తనలో 3వ వచనంలో రాయబడింది, నీవు ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడవై ఉన్నావు అని అంటున్నాడు. అంటే దేవుడు ఆ దినమున శరీర సంబంధమైన ఇశ్రాయేలులు ఏ రీతిగా దేవుని స్తుతించినప్పుడు ఆ స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడో, ఈనాడు యేసు రక్తములో కడగబడిన ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులు కూడా దేవుణ్ణి స్తుతించే వారికి ప్రభు ఆ స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు వారు నిర్భయముగా నివసిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిందంటే, నీవు మాతో వచ్చుట వలననే కదా అంటున్నాడు మోషే గారు. అంటే ఇశ్రాయేలులు ప్రయాణించినప్పుడు ఇశ్రాయేలుడు ఎక్కడ ఉన్నా దేవుడు ఏమంటున్నాడు, నీవు మాతో కూడా వచ్చుట వలనే
అంటే దేవుడు ఇశ్రాయేలుతో వెళుతూ ఉండేవాడు ప్రయాణం చేస్తున్నప్పుడు. అన్ని సమయాలలో మేఘస్తంభముగా, అగ్ని స్తంభముగా దేవుడు తన ప్రజలైనటువంటి వారితో ఆయన ఉండేవాడు కనుక వారు నిర్భయముగా వారు నివసిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో మనకు సామెత ఉంది కదా, అండ చూసుకొని కొండబాకం అంటారు మన పెద్దలు. అంటే ఇప్పుడు దేవుడు మనకు అండ, ఆయన కొండ కోట కదా. అంటే దేవుని స్తుతించినప్పుడు, దేవుణ్ణి మహిమపరిచినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలులకు ఆయన అంటున్నాడు, నీవు మాతో కూడా వచ్చుట వలనే అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుడు ఒక వ్యక్తితో పాటు ఎప్పుడైతే ఉంటాడో, సమాజంతో దేవుడు ఉంటారో వారు నిర్భయంగా ఉంటారు. ఈ లోకంలో లోటు వచ్చిందా, బలహీనతలు వచ్చినాయా, సమస్యలు వచ్చినాయా, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయా, అన్ని సమయాలలో దేవుడు వారిని విడిచిపెట్టడు. వారు నిర్భయముగా ఉండటానికి అవకాశం ఎంతైనా ఉందని బైబిల్ చెప్తూ ఉంది. ఒక చిన్న తలంపు మీ ముందుకు తీసుకుని వచ్చి దేవుని మాటలు ఉదయ కాలము మనం ముగించుకుందాం. దేని బిడ్డలారా, అపోస్తుల కార్యగ్రంథములో 12వ అధ్యాయము 6వ వచనములో చూచినప్పుడు, యేసు ప్రభు వారిని వెంబడించిన ప్రభు యొక్క శిష్యులలో ఒక శిష్యుడు మరి పేతురు గారు. ఆ దినములలో ఇశ్రాయేలులు యూదులను పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు ఆనాడు మరి యూదులందరికీ యేసు ప్రభు వారు శిష్యులను శిక్షిస్తే, యేసు ప్రభు వారిని వెంబడించే వారికి ఏదైనా గాయం చేస్తే యూదులు సంతోషించేవారంట. అది బాధాకరమైన మాట. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుణ్ణి స్తుతించేవారు, దేవుణ్ణి ఆరాధించే వారికి దేవుడు ఏమై ఉన్నాడంటే, దేని బిడ్డలారా, వారి స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు కదా. దేవుడు వారితో కూడా ఉండే దేవుడు. దేవుని బిడ్డలారా గమనించాలి. అయితే యేసు ప్రభువారు వారి శిష్యుడైనటువంటి పేతురును తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించారు. దేవుని బిడ్డలారా, హేరోదు యూదులకి ఇది మంచి కార్యం అనుకొని, సంతోష కార్యం అనుకొని పేతురును తీసుకుని వెళ్ళి దేవుని బిడ్డలారా చెరసాలలో వేస్తే, పేతురు గారు ఆ చెరసాలలో ఇద్దరు సైనికుల మధ్యలో నిర్భయముగా రాత్రి నిద్రపోతున్నాడు. నేను బిడ్డలారా గమనించండి. అయ్యా పేతురు గారు, ఏంటి మీరు చెరసాలలో ఎలా మీకు నిద్ర పట్టింది? మీరు ఆ చెరసాల అనుభవం లేనివారు కదా. మీరు యేసు ప్రభువారితో నడిచిన వారు, మరి ఆయన సేవ చేసిన వారు. మరి చెరసాలలో ఎలా మీకు ఇంత నిర్భయముగా మీరు నివసించారు, ఎలా నిద్ర పట్టింది అంటే, ఆయన అంటాడు, దేవుని బిడ్డలారా, ప్రభువు నాతో కూడా ఉన్నాడు. ఆయన నేను సేవిస్తున్నాను గనక, నేను ఆయన స్తుతిస్తున్నాను గనక ప్రభువు నాతో కూడా ఉంటాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, నేను మీకు తోడై ఉంటాను, సదాకాలము కూడా నేను మీతో ఉంటానని చెప్పాడు కదా. ఆయన నాతో కూడా ఉన్నాడు కాబట్టి నాకెందుకు భయం? నేను నిర్భయముగా నేను నిద్రపోతా, విశ్రాంతి తీసుకుంటాను అని దేవుని బిడ్డలారా పేతురు ఎప్పుడైతే నిర్భయముగా అలా పడుకున్నాడో, ఆనాడు సంఘం ప్రార్థించింది. ఆయన ప్రభును స్తుతించే పేతురును ప్రభు చూచాడు. ఆ పేతురు దగ్గరికి ప్రభు దూతను పంపించి, మధ్యలో సైనికులు ఉన్నారు, బయట కావలి వారు ఉన్నారు, అందరూ మెలకుగానే ఉన్నారు. కానీ పేతురు చెరసాల నుంచి ఎలా బయటికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. అద్భుతం, ఆశ్చర్యకార్యం. అలాగనే దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతం చేయగలడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక.